సెఫిక్సిమ్ టాబ్లెట్ అనేది థర్డ్ జనరేషన్ సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్. శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటి చికిత్సకు డాక్టర్ సూచిస్తారు. ఇది సాధారణంగా 100, 200, 400 వంటి స్ట్రెంత్లో లభిస్తుంది. ఏ స్ట్రెంత్ తీసుకోవాలో ఇన్ఫెక్షన్ రకం, తీవ్రత మరియు పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. బ్యాక్టీరియా తమకు అవసరమైన సెల్ వాల్ను తయారు చేసుకోకుండా సెఫిక్సిమ్ అడ్డుకుంటుంది. సెల్ వాల్ బలహీనపడడంతో బ్యాక్టీరియా చనిపోవడం లేదా వాటి పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది. అందువల్ల ససెప్టిబుల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సెఫిక్సిమ్ బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తుంది, వైరస్లపై పనిచేయదు. కాబట్టి సాధారణ జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్కు ఇది ఉపయోగపడదు. యూజెస్: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. గొంతు మరియు టాన్సిల్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. చెవి ఇన్ఫెక్షన్స్ అంటే ఓటిటిస్ మీడియాలో ఉపయోగిస్తారు. కొన్ని సైనస్ ఇన్ఫెక్షన్స్లో డాక్టర్ సూచించవచ్చు. కొన్ని రెస్పిరేటరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకు బ్రోంకైటిస్ లేదా న్యూమోనియాలో ఉపయోగించవచ్చు. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇతర సమస్యల్లో కూడా డాక్టర్ నిర్ణయం మేరకు ఉపయోగించవచ్చు. డోసేజ్: సెఫిక్సిమ్కి అందరికీ ఒకే డోస్ ఉండదు. అడల్ట్స్లో సాధారణంగా 400 mg రోజుకు ఉపయోగించే రెజిమెన్ ఉంటుంది. దీనిని 400 mg ఒకేసారి లేదా కొన్ని సందర్భాల్లో 200 mg ప్రతి 12 గంటలకు ఇవ్వవచ్చు. కానీ ఏ ఇన్ఫెక్షన్కి ఎంత డోస్, ఎన్ని రోజులు ఇవ్వాలో డాక్టర్ నిర్ణయిస్తారు. పిల్లల డోసు మాత్రం వయసు మాత్రమే కాకుండా ముఖ్యంగా బాడీ వెయిట్ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా పీడియాట్రిక్ డోస్ 8 mg/g/డేగా ఉంటుంది. కానీ పిల్లలకు స్వయంగా ట్యాబ్లెట్ డోస్ నిర్ణయించకూడదు. ట్యాబ్లెట్ను నీటితో మింగాలి. రోజు ఒకే సమయానికి తీసుకోవడం మంచిది. డాక్టర్ చెప్పిన డోస్ మరియు పూర్తి డ్యూరేషన్ను ఫాలో చేయాలి. ఆరోగ్యం మెరుగుపడిందని మధ్యలో యాంటీబయాటిక్ ఆపకండి. సైడ్ ఎఫెక్ట్స్: సెఫిక్సిమ్తో కొంతమందికి విరోచనాలు రావచ్చు, వికారం రావచ్చు, కడుపు నొప్పి లేదా అసౌకర్యం ఉండవచ్చు, ఇండైజెషన్ రావచ్చు, వాంతులు రావచ్చు, తలనొప్పి కూడా కొంతమందిలో కనిపిస్తుంది. అయితే తీవ్రమైన విరోచనాలు ముఖ్యంగా చికిత్స సమయంలో లేదా ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా కొనసాగితే డాక్టర్ను సంప్రదించాలి. ప్రికాషన్స్: సెఫిక్సిమ్ లేదా ఇతర సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్స్ వల్ల ఇంతకు ముందు ఎలర్జీ వచ్చిన వారు డాక్టర్కి తప్పకుండా చెప్పాలి. పెనిసిలిన్ యాంటీబయాటిక్స్ వల్ల తీవ్రమైన ఎలర్జీ వచ్చిన హిస్టరీ ఉన్న డాక్టర్కి తెలియజేయాలి. ఎందుకంటే కొంతమందిలో క్రాస్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ తక్కువగా ఉన్న వారిలో డోస్ అడ్జస్ట్మెంట్ అవసరం కావచ్చు. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ బ్రాండ్స్: సెఫిక్సిమ్ 200కి మార్కెట్లో ఉన్న కొన్ని బ్రాండ్స్: సెఫిక్స్ 200, సెప్టాస్ 200, టాక్సిమ్వో 200. ఇంపార్టెంట్ పాయింట్స్: సెఫిక్సిమ్ ఒక యాంటీబయాటిక్ మాత్రమే, జ్వరం తగ్గించే టాబ్లెట్ కాదు. జ్వరం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటే డాక్టర్ సెఫిక్సిమ్ సూచించవచ్చు. కానీ ప్రతి ఫీవర్కి సెఫిక్సిమ్ అవసరం ఉండదు. అలాగే కోల్డ్, ఫ్లూ లేదా సాధారణ వైరల్ కప్కి సెఫిక్సిమ్ పనిచేయదు. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి భవిష్యత్తులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయడం కష్టమవుతుంది. అందువల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్ భావించినప్పుడు మాత్రమే సెఫిక్సిమ్ వాడాలి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.